గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే తస్మై శ్రీ గురవే నమః. జై సద్గురు ప్రభు మహారాజుకు. ఎల్లయ్య గారు, నాయన ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. మరి ఏ జన్మలో పుణ్యమో ఆ ఎల్లయ్య గారు మాకు సవాసమైనందుకు మరి మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే అటువంటి మహనీయుడు ఈ యొక్క అమృత హృదయాలు అనుకున్న వారిలో అందరిలో ఉన్నాడు వారు. అందుకని ఆ ఎల్లయ్య గారిని గురించి ఒక సూత్రం మనము ఒక 10 నిమిషాలైనా ఆలోచించి వారి యొక్క ఆదర్శాలను మనం ముందు పెడదాం. జై సద్గురు ప్రభు మహారాజుకు. గురుదేవా చరణం నిరామయ గురుదేవా శరణం గురుదేవా చరణం నిరామయ గురుదేవా శరణం భవభయ రక్షక దీక్ష కంకణధర భవభయ రక్షక దీక్ష కంకణధర గురుదేవా చరణం నిరామయ గురుదేవా శరణం. పరమానందము మీ పద ధ్యానము పరమానందము మీ పద ధ్యానము నిగమగమాంతము నిరుపమ వేద్యము నిగమగమాంతము నిరుపమ వేద్యము గురుదేవా శరణం నిరామయ గురుదేవా శరణం. క్షరుడవయ్యు అక్షరుడవయ్యు క్షరుడవయ్యు అక్షరుడవయ్యు క్షరాక్షరంబుల కావలనున్నా క్షరాక్షరంబుల కావలనున్నా కరుణాకర శ్రీ గురువర మొర వినే కరుణాకర శ్రీ గురువర మొర విని చేరబిలిసి మస్తాను బ్రోసిన గురుదేవా శరణం నిరామయ గురుదేవా శరణం. జై సద్గురు ప్రభు మహారాజుకు. అయ్యా సరే, ఈ యొక్క భావన ఎందుకంటే వేదాంత పరిజ్ఞానం మనందరం కలిసి ఈ యొక్క పరమార్థాన్ని ఆత్మబోధ అంటే ఆత్మబోధ అనేటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క పరమార్థాన్ని తెలుసుకొని మరి మనం ఒక జన్మరహితం చేసుకోవాలా. ఎందుకు చేసుకోవాలా, ఎలా చేసుకోవాలంటే మరి ఈ యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి మరి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఒక గురువు గారి ద్వారాగానే తెలుసుకోవాలి. గురువు తప్ప రెండో వారు ఎవరు కూడా దీన్ని చేయలేరు. అందుకని గురువు ద్వారాగానే మనం తెలుసుకోవాలని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నాయన మరి ఇలాంటి భావాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తెలుసుకొని దీన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరమార్థాన్ని మరి ముందుకు నడిపించాలని కోరుకుంటూ సరే ఇంకొక పద్యం పాడి మీకు ఒప్పచెప్తాం. ఎందుకంటే సారంభులేని సంసారంబులో జిక్కి సారంభులేని సంసారంబులో జిక్కి
వీసన త్రయ దోషములెరుగలేక మేడలు మిథ్యలు మేలైన సోములు సిరి శాశ్వతమని నిక్కిన ఫలమేమి నిజ గురు జాడగానని జనులు పుట్టి సచ్చిన మరల పుట్టగలరే ఈ క్షితి లోపల 1,84 జన్మంబులెత్తుట జయముగాదు అనుదినం గురు పద సేవ చేసి జన్మ బాధ రాకుండా చేయు వాసరము వాడపల్లి ఆగదా సవినుత ఇమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ జై సద్గురు ప్రభు మహారాజుకు. సరే నాయన, ఎందుకంటే పెద్దల ఆజ్ఞ ప్రకారమే ఇంకా 5 నిమిషాలు ఉంది మాది. సరే అయ్యా, సరే ఎందుకంటే అంతే. సరే ఎందుకంటే సరే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినందుకు, ఈ పెద్దల భాగ్యం కలిగినందుకు, ఈ దర్శన భాగ్యం వల్ల మనం కూడా చాలా ధన్యులం కావాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క కృష్ణమూర్తి గారికి, అధ్యక్షుల గారికి, మరి ఆ యొక్క సభ నడిపించే పెద్దలందరికీ, విజయమ్మ గారికి, ఆ యొక్క గుమ్మడి ఎల్లయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై సద్గురు ప్రభు మహారాజుకు. జయతల సద్గురు ప్రభు మహారాజుకు. మరి ప్రశాంతానంద మరి పుల్లయ్య గురువు గారు చాలా చక్కగా గురుదేవా శరణం అంటూ ప్రారంభించారు. అంటే గురువును శరణుజొచ్చాలి. ఏ సాధకుడైతే, ఏ శిష్యుడైతే గురువుకు సర్వస్య శరణాగతి నొందుతాడో వాళ్ళు మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్ని పొందేటువంటి అర్హతను పొందినట్లు. ఎందుకంటే శరణాగతుడకు శిష్యుని కరుణామృత దృష్టి చేత గని మోదము ముప్పిరిగొన మృదువాక్యములను పరమదయాళుండు గురుడు భక్తా వినుమనెను సంశయామిక బాధింపదెనను అన్నారు. అంటే శరణాగతి చొచ్చినప్పుడు మాత్రమే ఆ గురువు వాళ్ళకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. అంటే శిష్యుడు చేయాల్సింది శిష్యుడు చేయాలి, అప్పుడు గురువు చేయాల్సింది గురువు చేస్తారు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. సారం లేని సంసారం అని ఒక పద్యాన్ని ఉదహరించారు. మళ్ళీ వీలైనప్పుడు ఎప్పుడైనా సంసారంలో సారం ఉందా లేదా తెలుసుకుందాం. ఎందుకంటే సారం లేకపోతే కొన్ని కోట్ల మంది అటు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించవలసి ఉంది. సారం అసలు లేదా, ఎంతో కొంత ఉందా అనేది కూడా. ఎంతో కొంత లేకపోతే అటు బోరు. ఎందుకంటే కొన్ని 100 కోట్ల మంది సంసారం వైపు అట్రాక్ట్ అయి ఉన్నారు. మరి కొన్ని 100 కోట్ల మందిని అట్రాక్ట్ చేసినటువంటి సంసారంలో ఏముంది? మరి ఆధ్యాత్మికం వైపు పరుగు తీసేటువంటి వీళ్ళు పొందేటువంటి యొక్క బ్రహ్మానందంలో ఉండేటువంటి అనుభవం ఎట్లాంటిది అనేటువంటి ఈ సారం ఏంటి, ఆ సారం ఏంటి, దీనికి దానికున్న వ్యత్యాసాన్ని ఎప్పుడైనా మధ్యలో ఎవరైనా మనకు ఒక 2-3 నిమిషాలు సమయం ఇచ్చినప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జయ సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.